అన్నీ వదిలేసి ఆయన కూర్చున్నారు. సరే మనం వదిలేయలేం కాబట్టి వీళ్ళు కూడా శనివారం పూట ఇంకా మీరు ఉంటే మధ్యలో మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే మీ ఇంటి దగ్గర ఎక్కడో చోట వెంకటేశ్వర ఫోటో పెట్టుకొని ఆయన దగ్గర ఫోటో ముందు కూర్చోండి. కొంచెం రోజు రాకపోతే వస్తే మరీ మంచిది. ఇలా ప్రయాణం చేస్తే నువ్వేటో నీకు తెలుస్తుంది. తర్వాత నీకేం తెలియకపోయినా ఆయనకి తెలుసు. ఇందాకే నాకు ఫోన్ వచ్చింది, నాకు అది ఆశ్చర్యం కలిగింది. రంపచోడవరం అడవిలో 10 రోజులు నాకు ధ్యానానికి పిలిచారు. 10 రోజులు ధ్యానం క్లాస్ పిలిచారు. నేను గొల్లల మావిడిలో పెద్ద ప్రోగ్రాం చేసాం పిలిచారు. వెంకటేశ్వర గారు చేయిస్తే అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూసి స్వామి సత్సంగం విని స్వామి యొక్క తత్వాన్ని విని వాళ్ళందరూ ఆనందించి, తెలిసిన వాళ్ళు ఆనందిస్తారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఆనందించకపోయినా పర్వాలా. అదే అంటాడు, అయ్యా ఏం తెలియపోయినాడు అన్నం పెడతామని అంటాడు, తెలిసిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు. అలాగా ఇప్పుడు దాకా ఫోన్ చేశారు. ఇక్కడ కూర్చొని ఉంటే భజన చేస్తుంటే ఆపి ఒక 10 రోజులు అడవిలో కూర్చొని ధ్యానం చేయడానికి వాళ్ళు ఆహ్వానించారు. తప్పగా వస్తాను చెప్పి చూడండి. వెంకటేశ్వర ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు పంపిస్తున్నాడు? వెంకటేశ్వరని అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడు? ఏకాగ్రత. మనందరం ఏకాగ్రతగా ఉండటానికి ప్రయత్నించాలి. వెంకటేశ్వర అంటే తెలుసుకోండి. అందరూ కూడా అనేక చోట్ల ఈ సత్సంగ కార్యక్రమాలు పెట్టాలని కోరుకుంటున్నాం. భజనలని మీ అందరూ తెలిసినవి, అందరూ పాడతారు, అందరూ మాట్లాడతాం. కానీ సత్సంగ కార్యక్రమాలు పెట్టాలని మనం అనుకున్నాం. అది ఇంకా మేము రూపురాకు రావాలని కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమం ఎందుకంటే రోజు దండం పెట్టుకుని అంటే రోజు దండం పెట్టుకుని శ్రమకుంటాం, లేకపోతే ఏదో సహాయం చేయడం, పొలం తెచ్చివ్వడము, కూర్చోవడము, మంచినీళ్ళు తెచ్చియడమో ఏదో చేస్తుంది. మరి ఆమె ఏం చేశాడు? ఆయన ఎన్ని సంవత్సరాలు కూర్చుందో తెలియదు కాబట్టి, అమ్మ ఇంకా నువ్వు వచ్చేది లేదు, పోవమ్మ అన్నాడంట. వచ్చేది లేదంట. ఆయన చెప్తాడు, మనం చెప్పవసరలా. నీ వంతు ఏంటంటే కూర్చోవడం, నీ ముందు కూర్చోవడమే. నీ పని చేసుకొని కూర్చో. ఎక్కడ కూర్చుంటావో, ఇంటి దగ్గర కూర్చుంటావో, ఆయన ఫోటో పెట్టుకో. ఫోటో లేకపోయినా పర్వాలా, ఆయన నువ్వు చూడగలిగితే మనోనేత్రంతో ఊహించుకున్నా సరే పర్వాలా. వెంకటేశ్వర స్వామిని దృష్టిలో పెట్టుకున్నా సరే నీకు చీటీ రాసిస్తున్నాడు. ఇవాళ అలాగే రాసిచ్చాడు. నదీరాలు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పుకుంటాం? ఇవాళ మనం పోతే రేపు ఎవరు చెప్పుకోడు. 4 రోజులు మన చుట్టాలు అంటారు, 5వ రోజు పోతారు, తీసాపడవాడే అంటారు. ఎలా ఉంటుందో తర్వాత తెలుసు. అంతర్ముఖం అని. ఎందుకంటే స్వామి ప్రసాదించింది అది. నేను ఒక చిన్నప్పుడు మామూలుగా ఈ దగ్గర వెళ్ళిన తర్వాత అనేక చోట్ల భజన చేయించేవాడిని, అనేక ఊళ్ళు వెళ్ళేవాడిని. అప్పుడు నాకు భజన ఇష్టం, నాకు అంతర్ముఖం తెలియదు. తర్వాత అంతర్ముఖానికి తీసుకెళ్ళిపోయాడు. భజన ఆపేయని నాకు చెప్పి అంతర్ముఖానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మానందం పొందడం అంటే అంతర్ముఖమే. బాహ్యానందం ఏం లేదు. బాహ్యానందం ఏమైంది? ఎదగడానికి ఉపయోగపడింది. కానీ అంతర్ముఖం నువ్వు తరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గురు భక్తులందరికీ ఎందుకు చెప్తారంటే, తర్వాత కూడా పాపంలో మన కోటాస్వామి రాలేదనుకుంటా సత్సంగ కార్యక్రమం చెన్నకేశ్వరం గుడి ఒకసారి చేయాలనుకుంటున్నాం. గుడి దగ్గర రోడ్డు మీదే 1 గంట 2 గంటలు అలాగా అక్కడ సత్సంగాలు ఏర్పాటు చేయాలి. భజనలు ఎందుకంటే అన్నీ ఎప్పుడు చేసేయమా, ఎప్పుడు వినేయి సత్సంగాలు స్వామివారి గురించి చేసుకొని వెళ్ళి అందరికీ తెలియచేస్తూ ఆ మార్గంలో దానివల్ల ఆయన మనందరికీ ప్రసాదాన్ని పంచుతాడు. ఏ ప్రసాదం? అనుగ్రహ ప్రసాదం పంచి ఎవరికి ఏది కోరుకుంటే అది ఇస్తాడండి ఆయన. ఎవరు ఏది కోరుకుని అది ఇస్తాడని ఆయన ప్రామిస్ చేశాడు సృష్టికి, మనందరికీ ప్రామిస్ చేశాడు. కాబట్టి మనం కోరుకోవడానికి ఇష్టపడాలి. సర్వలోకన్యాయ కామరాయ మంగళం. ఓం మంగళం యోగభూషాయ మేఘశ్యామలాముద్రయో పుంసామోహనభూతాయ విష్ణులోకాయ మంగళం. రామచంద్రాయ మంగళం, రామకృష్ణాయ మంగళం, గురుదేవాయ మంగళం, రుద్రదేవాయ మంగళం, శ్రీమంగళార్యాయ మంగళం, నారాయణాయ మంగళం, వాసుదేవాయ మంగళం. హరి ఓం. స్వామి
పూర్వందరికీ ఈ రోజు భగవాన్ వెంకటేశ్వర అన్నదాతలుగా కొవ్వాడు రత్నకుమారి ఉచోత్త బ్రహ్మశ్రీ గోత్రం వారికి 50 మంది తోడ్పడ్డారు. వారికి వారి కుటుంబానికి చదువు వెంకటేశ్వర చల్లగా చూడాలని కోరుకున్నాం. అలాగా పైడా మాధవరావు పైడిపల్లి గోత్రం వారు కూడా 50 మంది తోడ్పడ్డారు. వారికి వారి కుటుంబానికి చదువు వెంకటేశ్వర చల్లగా చూడాలి. అలాగే కొవ్వాడు వెంకట సత్య లింగేశ్వరరావు ఋషిరత్న గోత్రం వారు కూడా 50 మంది పడ్డారు. మరి కొవ్వాడ వెంకట సాయి గురుమూర్తి ఋషిరత్న గోత్రం వారు కూడా 50 మంది తోడ్పడ్డారు. అలాగే డి శ్రీనివాసరావు సౌజన్య నాగళ్ళ గోత్రం వారు కూడా 50 మంది తోడ్పడ్డారు. వారికి వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వర చల్లగా కోరుకుంటున్నాం. అలాగే ఏ సాయి మురకృష్ణ అమెరికా వారు కూడా 50 మంది తోడ్పడ్డారు. వారికి వారి కుటుంబాల సభ్యులు వెంకటేశ్వర చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. నారాయణ అలా శ్రీ శ్రీనివాస రావాలి. ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ వేస్తారండి కనకారావు గారు.